భూభారతి దిద్దుబాటట. సో మీరు చేసేటువంటి పనులు చూడండి, ధరణితోటి 18 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్కు చేరాలేదు. మేము రెవెన్యూ చట్టాలు తీసుకొస్తాం, ఆ చట్టం తీసుకొస్తాం, ఈ చట్టం తీసుకొస్తాం అని చెప్పేసి ధరణిని తీసేసి భూభారతి తీసుకొచ్చేసి మన పీకి పొడిచిరా అంటే ఏం పీకి పొడలేదు. ధరణి కంటే దరిద్రంగా భూభారతి తయారైంది. ధరణి రాగానే దాదాపు సంవత్సరం కాలం పాటుగా ఈ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఏవైతే స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్టర్ ఫీజు అవుతున్నాయో దానిలో పెద్ద ఎత్తున స్కామ్, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుంది కథగా. అట్లా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి. సో పోర్టల్లో మార్పులు చేసిన సీసీఎల్ఏ ఎడిట్ చేయకుండా ఉండేలా పోర్టల్లో మార్పులు చేయకుండా చేసిన సీసీఎల్ఏట ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు, సెక్యూరిటీ చెక్, పేమెంట్ ఇంటర్ఫేస్ అప్డేట్, డాక్యుమెంట్ల పరిశీలన, తహసీల్దార్లకు 17లోగా నివేదిక అందించాలని ఆదేశాలు, అధికారుల పాత్రపై అనుమానాలు, రైతులకు రెవెన్యూ అధికారుల నోటీసులు, దొంగలు తేల్చాలంటే వివరాలు ఇవ్వాలని ఆదేశం, అవకతవకలపై తహసీల్దార్ల ఫిర్యాదులు, యాదాద్రి జిల్లాలో 45 మందిపై కేసులు అంటూ చూస్తూ ఉన్నాం. సో రైతులకు మీరు నోటీసులు ఇస్తున్నారు, ఓకే మంచిదే. రైతులకు నోటీసులు తీసుకొని వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఏంటిదని తెలిస్తే బాగానే ఉంటుంది. కానీ రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి. వాళ్ళు ఏం తప్పు చేయలే కదా. వాళ్ళు సక్రమంగా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ అన్ని కట్టిరు. మధ్యలో ఉన్న బ్రోకర్లు, మీ సేవ వాళ్ళు, అటు రెవెన్యూ శాఖలో ఉండే వాళ్ళు తప్పులు చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి పాపం. వీళ్ళు దయచేసి ఆ రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ రైతులు ఎవరికి ఇచ్చారు ఏంటిది అనేది మీరు పక్కాగా వాళ్ళ దగ్గర డేటా తీసుకుంటే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఆ ప్రయత్నం చేయండి, కానీ రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇగో విచారణ ఏ కోణంలో చేద్దామట. భూభారతి చలానాల కుంభకోణంపై విచారణకు ఏర్పాటైన కమిటీ తొలి సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం నిర్వహించింది. ఆన్లైన్ ద్వారా కమిటీ సభ్యులు సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సుభాషిని, పోలీస్ అధికారులు సింధు శర్మ, శరత్, సంపత్ సమావేశమయ్యారు. సో ఇందులో సీసీఎల్ఏలో అవినీతి పనులు ఉంటారు, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి పనులు ఉంటారు, పోలీస్ శాఖలో కూడా అవినీతి పనులే ఉంటారు. సో ఇట్లా మొత్తానికైతే అన్ని అవినీతి శాఖలన్నీ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఆ కమిటీలో ఏం చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిలో ప్రధానంగా అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. అంటే అధికారులను కదా దోషులు చేయాలి. ఇప్పుడు మీ సేవ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్లు లేదా బ్రోకర్ల పైన పెడతారు, ఓకే పెట్టండి, తప్పేం లేదు. మరి అసలు ప్రాసెస్ చేసినటువంటి అప్లికేషన్, అసలు ప్రాసెస్ చేసినటువంటి సీసీఎల్ఏ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళపైన కేసులు పెట్టాలి కదా. వాళ్ళపైన ఒక చర్య కూడా తీసుకోరు, ఎందుకంటే అందరూ ఒకటే కదా. ఇప్పుడు విచారణ చేసేటువంటి వీళ్ళంతా కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కదా. వాళ్ళు ఆ తోటి వాళ్ళను అరెస్ట్ చేపిస్తారా? చేపించరు. ఇవన్నీ కూడా జరగవు. అంత ఉత్తముచ్చట తప్ప ఏం కనబడదు ఇక్కడ. సో సాంకేతిక పరంగా ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని చలానా మొత్తాన్ని దారి మళ్లించిన కేసులో ఎవరి ప్రమేయం ఉంది, ఎలా చేయగలిగారనే దానిపై రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సుభాష్ నుంచి పలు వివరాలు సేకరించారు. ఒక్క చలానాలే కాకుండా గిఫ్ట్ డీడ్స్, జీపీఏ, లీజ్ అగ్రిమెంట్లు, డెవలప్మెంట్, మార్ట్గేజ్ తదితర రిజిస్ట్రేషన్ల వివరాలపై లోతైన విచారణ చేయాలని కమిటీ భావించినట్లు తెలిసింది. ఇందుకోసం అవసరమైనటువంటి సమాచారాన్ని జిల్లాల వారీగా సమకూర్చాలని భూభారతి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారులు ఆదేశించారు. సంక్రాంతి తర్వాత ఈ నెల 19 నుంచి అంశాల వారీగా విచారణ చేయాలని కమిటీ నిర్ణయించింది. నల్గొండ జిల్లాలో 161 కేసుల్లో చలానా మొత్తం తగ్గినట్లు జిల్లాకు పంపిన నివేదికలో గుర్తించారు. అయితే అధికారుల విచారణలో 12 కేసుల్లో చలానా మొత్తం తగ్గినట్లు తేలింది అంటూ చూస్తున్నాం. సో అధికారుల పాత్రపై మెయిన్ అధికారులే దొంగలు ఇక్కడ. సో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారా, వాళ్ళపైన పీడియాక్లు పెడతారా అంటే ఏమి ఉండదు ఇక్కడ. హైడ్రా చేస్తున్నటువంటి ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో దానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు, రకరకాల అధికారులు. వాళ్ళపైన ఒక్క చర్య ఉంటుందా అంటే ఉండదు, 100% ఉండదు. సో ఇందులో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో భూభారతి కుంభకోణంలో అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నా తహసీల్దార్లు ఎందుకు గుర్తించలేదన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 20 మందికి పైగా మీ సేవా కేంద్రాలు, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులకు విచారించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా తాజాగా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సో యాదాద్రి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా వరకు లింక్ ఏర్పడిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పోలీసులకు తహసీల్దార్లు ఫిర్యాదులట. సో తహసీల్దార్లు ఫిర్యాదులు చేస్తున్నట. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. భూభారతి కుంభకోణం నేపథ్యంలో పలు జిల్లాల్లో తహసీల్దార్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. జనగామతో పాటు యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో
1017 డాక్యుమెంట్లకు సంబంధించి 3.42 కోట్లు మేర దారి మళ్ళినట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని 15 మండలాల్లో 70 మందికి పైగా మీ సేవ నిర్వాహకులు, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 45 మందిపై కేసు నమోదైంది. స్వాహా చేసిన భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూరు, వలిగొండ మండలాల తహసీల్దార్లు 45 మందిపై ఫిర్యాదు చేశారంటూ చూస్తా ఉన్నాం. ఈ విధంగా మొత్తానికైతే భూభారతిలో దిద్దుబాటు చర్యలకు పెద్ద సీరియస్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. సో దీన్ని ఏమైనా తేలుస్తారా అంటే అధికారుల పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని తేలుస్తారా అంటే తేల్చరు, 100% తేల్చరు. సో ధరణి భూభారతిలో అక్రమాలు ఎన్నో. రిజిస్ట్రేషన్ అవకతవకలో తహసీల్దార్లది కీలక పాత్ర. చూడండి, రిజిస్ట్రేషన్ అవకతవకల్లో తహసీల్దార్లది కీలక పాత్ర. చలానా సొమ్మును తనిఖీ చేయకుండా సంతకం. ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి జరగని ఆడిట్, పర్యవేక్షణ లేకపోవడంతో ఆపరేటర్ల ఇష్టారాజ్యం. భూభారతి పోర్టల్ వచ్చాక కాస్త తగ్గుముఖం, అయినా చేతివాటం చూపుతున్న అక్రమార్కులు అంటూ చూస్తా ఉన్నాం. సో భూభారతి పోర్టల్ వచ్చాక కాస్త తగ్గుముఖం అట. ఏం తగ్గుముఖం జరిగింది? ఏమీ లేదు. ధరణిలో ఏ విధంగా అయితే అక్రమాలు జరిగినాయో భూభారతిలో కూడా అవే అక్రమాలు జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా భూభారతి ద్వారా ఈ యొక్క స్లాట్ బుకింగ్ తోటి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున దానిలో అక్రమాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. దానిలో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. దానికి మీ సేవా కేంద్రాలను, బ్రోకర్లు, అదేవిధంగా ఇంటర్నెట్ సేవా కేంద్రాలు, వీళ్ళతో పాటు అసలు అధికారులు ఎవరైతే ఉన్నారో తహసీల్దార్లు కావచ్చు, సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, లేకపోతే సీసీఎల్ఏ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అసలు భూభారతి పోర్టల్లో ఇట్లా ఏ విధంగా జరుగుతూ ఉంది, దీనికి గల కారణాలు ఏంది, టెక్నికల్గా ఎవరున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇవి విషయాలు తెలియాలి కదా. తెలిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఒకప్పటి ధరణి ప్రస్తుత భూభారతిలో భూముల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి చలానా సొమ్మును ప్రైవేట్ వ్యక్తులు కాజేసిన కుంభకోణం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన లావాదేవీలకు సంబంధించిన మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద సంఖ్యలో లావాదేవీల విషయంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. జనగామ సంఘటనపై జరిపిన విచారణలో గత 6 ఏళ్లలో సుమారు 42 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళినట్లు తేలిన విషయం తెలిసిందే. అయితే ఇంతకంటే పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధానాలు రెవెన్యూ రిజిస్ట్రేషన్ జరిగాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. తహసీల్దార్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అంటున్నారు. తన లాగిన్లోకి వచ్చిన డాక్యుమెంట్లో ప్రభుత్వానికి చలాన్ మొత్తం కట్టారా లేదా అనేది తనిఖీ చేయాల్సిన తహసీల్దార్లు దాన్ని చూడకుండానే రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. రివర్స్ ఎండార్స్మెంట్లో ఎంత చలానా చెల్లించారనే వివరాలు స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉన్నా వారు పట్టించుకోలేని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే భూభారతిలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగితే మరి ఎంతవరకు దీన్ని ముందు తీసుకుపోతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క కమిటీ అవుతుందో ఎంతవరకు విచారిస్తుంది, అధికారులను ఏమైనా దోషులు తేల్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అధికారులు కాపాడే అవకాశం ఉంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ అట. బాబా ఏం లేదు, అన్ని పై అవే తప్ప ఏముండదు. ఇక్కడ చూడండి, ప్రశ్నించే గొంతులను వేధించేందుకే సిట్, ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ సర్కార్ కొత్త డ్రామా అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ మీ పైన ఇవే కామెంట్స్ గతంలో చాలామంది చేస్తే మీరు చాలా హర్ట్ అయ్యారు, నోటీసులు పంపించారు కదా. మరి ఇప్పుడు అదే వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉంటే మీరెందుకు ప్రశ్నించే గొంతుకు వేధించేందుకే సిట్ అని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇవే మానుకోవాలి, ఇవే మానుకుంటే మంచిది.